ఏపీలో పెట్టుబడుల విషయంలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీల మధ్య వార్ కొనసాగుతోంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటే వైసీపీ అడ్డుకుంటోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే అంటూ వైసీపీ కూడా టీడీపీ ఆరోపణలకు ధీటుగానే బదులిస్తోంది. కొద్ది నెలలుగా ఏపీలో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇదే విషయమై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇటీవల చేసిన కామెంట్స్, బయటపెట్టిన ఆధారాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఎవరిది కట్టుకథ, ఇంకెవరిది కహాని, ఏది నిజం, ఏది అబద్ధం? ఏపీలో పెట్టుబడుల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఇకపై ఎలా ఉండబోతున్నాయి, ఏపీలో అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రెండు రాజకీయ పార్టీలు బద్ధ శత్రువులుగా ఉన్నాయి. అయితే ఏపీలో ఈ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణక్షణం చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వైసీపీ రాజకీయాలను ఎదుర్కొనడం టీడీపీ కాస్త వెనుకంజలోనే ఉంటుంది. ఇదంతా చెప్పడానికి చాలా బలమైన కారణాలు ఏపీలో గడిచిన ఏడాది నుంచి నెలకొన్న పరిణామాలు కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులను ప్రభుత్వం ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించడంతో పాటు భూములు, రాయితీలు కూడా ఆఫర్ చేస్తోంది. అయినా పెట్టుబడుల రాక అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ అసమర్థతే అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తమ తప్పుని, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఎదుగుదలను వైసీపీ అధినేత జగనే అడ్డుకుంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీడియా సమావేశంలో పయ్యావుల చేసిన అర్ధరహిత ఆరోపణలు వైసీపీ శ్రేణులకు మరో రాజకీయ వరం ఇచ్చినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ పొలిటికల్ గా ఇష్యూ చేయడానికి గడిచిన కొద్ది రోజులుగా ఆ పార్టీ శ్రేణులకు ఏ అంశం లేని తరుణంలో కొత్తగా ఈ పెట్టుబడుల అంశం తెరపైకి వచ్చింది. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అడ్డుపడుతున్నారనేది ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రధాన ఆరోపణ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ పారిశ్రామికవేత్తలకు లేఖలు కూడా రాస్తున్నారనేది కూడా మరో కీలక ఆరోపణ చేశారు పయ్యావుల. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో పెట్టుబడిదారులకు ఏకంగా 200 మెయిల్స్ పెట్టించారని, దీని వెనుక జగన్ హస్తం ఉందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. ఈ ఆరోపణల పర్వం ఇంతటితో ఆగలేదు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థలకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరులతో ఈమెయిల్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టివేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని సీఎం మండిపడ్డారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పయ్యవుల కేశవ్ చేసిన ఆరోపణలపై వైసీపీ శ్రేణులు నేటికీ స్పందించలేదు. పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాల కోసం వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ దీనిపై స్పందించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధికి ముడిపడి ఉన్న పెట్టుబడుల అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వాడి వేడిగా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇది ఏ స్థాయిలో రగడను రేపుతుందో, అలాగే ఎప్పటికీ ఎండ్ అవుతుందో వేచి చూడాలి.